హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసు క్రేజీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారే అనుకుంటున్నాను. ఇప్పుడైతే 6:30 అవుతుంది. ఇంకా మార్నింగ్ లేచేసి అసలు నేను ఒక డేలో ఏం చేస్తానో మీకు చూపిద్దామని అనుకుంటున్నా. అంటే డైలీ రొటీన్. సో త్వరగా లేచి దుప్పట్లు మడతేస్తున్నాను అనమాట. ఫస్ట్ నేను లేవడమే వాటర్ పడతాను. బకెట్లో వాటర్ పట్టేసి హీటర్ పెట్టేస్తాను అనమాట పిల్లలకి. కానీ పొద్దున్నే నిద్ర లెగడం అనేది చాలా కష్టం అనమాట. అయినా పిల్లల కోసం తప్పదు కాబట్టి మనకి లెగవడం ఖచ్చితంగా లేచి వాళ్ళని స్కూల్కి అయితే పంపించాలి కదా. సో హీటర్ అయితే పెట్టేసి ఇంకా ఫేస్ వాష్ అయితే చేసేసుకుంటున్నా. ఫేస్ వాష్ చేసి ఇంకా చపాతీ చేద్దాం అనుకుంటున్నా ఈరోజు. నేను ఏం టిఫిన్ చేయాలో అన్నది మాత్రం నా పిల్లలే డిసైడ్ చేయాలన్నమాట. అసలు వాళ్ళకి నచ్చింది చేయకపోతే అసలు మనకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ముఖాలు ఏంటి చూసావా వెలిగిపోతాయి. అసలు వాళ్ళు చెప్పింది తింటే వాళ్ళ తినేసి వాళ్ళకి నచ్చినవి కొనిస్తేనే, వాళ్ళకి నచ్చినవి స్నాక్స్ పెడితేనే అసలు ఫేస్ ఎలా ఉండిద్దో తెలుసా, 1000 వాట్స్ బల్బ్ లాగా వెలిగిపోతుంది. అదే మనం చెప్పింది చేయలేదనుకో ఇక చూసుకో మామూలు ఉండదు మనకి. మ్యాక్సిమం నేను ఎప్పుడు చపాతీ వేయను, రేర్గానే వేస్తాను. ఇంకా డైలీ అంటే కంటిన్యూస్గా ఫాలో అయ్యే టిఫిన్స్ ఏమన్నా ఉంటే అది మాత్రం దోశ కానీ ఇడ్లీ కానీ. దోశ వేసానంటే మినిమం 4 డేస్ సరిపోయేటట్టు వేస్తాను. ఇంకా ఇడ్లీ 2 డేస్ అనుకోండి, ఇంకా అంతే. ఆ 2 అయితే బాగా వేస్తాను. ఇంకా మిగతావన్నీ రేర్ అనుకోండి. ఇంకా చపాతీ పిండి అయితే కలిపి పెట్టేసాను అనమాట. ఇప్పుడు వెళ్ళి పిల్లల్ని లేపాలి. ఇంకా టైం 6:30కే నేను లేచింది, లేట్గా లేచాను. అసలు 6కి లెగవాలి. అయినా మా వాడు మొక్కను చూడు అసలు అప్పుడు లేపినంత. ఇంక ఇప్పుడైతే బెడ్ సర్వ్ చేసేసి ఇల్లు ఊడవాలి. త్వరగా ఇల్లు ఊడ్చేసేస్తున్నాను అనమాట. డైలీ ఇంత పొద్దున్నే మనకి పనులు అయితే తప్పవు కదా మనకైతే లేడీస్కి. నేనంత పొద్దున్నే లెగడం చాలా కష్టం అనమాట. అసలు నిజానికి ఎప్పుడైనా మా ఇంటికి వెళ్ళాను అనుకో, మా అమ్మ వాళ్ళ ఇంటికి, మ్యాక్సిమం 10-11 దాకా కూడా అసలు లెగవను. ఇంక ఇప్పుడు చపాతీలు చేసేసి చపాతీలో కర్రీ ఎగ్ ఫ్రై చేశాను అనమాట. కానీ అమ్మ వాళ్ళ ఇల్లు అంటే గుర్తొచ్చింది. మనం ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా బతికే జీవితం కొంతకాలమైనా సరే ఏదన్నా ఉందంటే అది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే. మనం ఏదన్నా నడుస్తుంది. మనకి కావాల్సింది ఎలా అయినా తెప్పించుకోవచ్చు, కావాల్సింది కొనిచ్చుకోవచ్చు. మనకి ఏ టెన్షన్స్ ఉండవు. తినటం, పడుకోవడం, తిరగడం, జాలీ లైఫ్ అంటే అదే తెలుసా. త్వరగా చపాతీలు వేసేసాను కదా, ఇప్పుడు స్నానం చేసి రెడీ చేసి. రోజు ఇలా హ్యాపీగానే ఏమి ఉండరు, రెడీ అవ్వరు. ఒక్కొక్క రోజు సతాయిస్తారు చూసుకోండి. అసలు మామూలుగా కాదు. అసలు లెగవడంతోనే ఏడుపు అనేది స్టార్ట్ చేస్తారు. ఇంకా స్కూల్కి వెళ్ళిన దాకా కూడా అది ఆగదు. అది ఒక్కొక్క రోజు అయితే హాఫ్ డేస్ కాబట్టి 8కే అనమాట స్కూల్. అంటే 8కి మనం 7:50 కల్లా గేట్ అయితే క్లోజ్ చేసేస్తారు. 7:50 కల్లా పంపించేయాలి. ఇప్పుడు హాఫ్ డేస్ కాబట్టి 8 నుంచి 12:30 దాకా. హాఫ్ డేస్ కాకుండా ఫుల్ డేస్ అయితే మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 3:30 వరకు వీళ్ళే స్కూల్ టైమింగ్స్ అయితే. వీళ్ళిద్దరు స్కూల్కి వెళ్ళక ముందు అయితే 12 దాకా లెగవకుండా పడుకున్న రోజులు ఉన్నాయి. నేను వాటిని అస్సలు మర్చిపోలేను. ఎందుకంటే నేను అందరి చేత తిట్టించుకున్న రోజులు అనమాట అవి. ఎందుకంటే నేను 12కే లేస్తే 3 పూటల్లో ఒక పూట పోయినట్టే కదా, నువ్వే తినట్లేదు పిల్లలకి పెట్టట్లేదు అని మా అమ్మ వాళ్ళతో, మా హస్బెండ్ అందరి చేత తిట్టించుకున్న రోజులు అవి. అవైతే నేను అస్సలు మర్చిపోలేను. ఇంకా చపాతీలు తింటున్నారు ఇప్పుడైతే. ఇంకా మా అమ్మాయికి పిలకలు వచ్చేసినాయి అనమాట. మొన్నటిదాకా అయితే పిలకలు కూడా రాలేదు. కానీ మా అమ్మాయికి చాలా ఇష్టం హెయిర్ అంటే. కానీ అప్పుడప్పుడు తింగర్ పనులన్నీ చేస్తూ ఉంటుంది అనమాట. 2-3 టైమ్స్ హెయిర్ కట్ చేసుకుంది. అది లాస్ట్ టైం కట్ చేసినప్పుడు ఫుల్ వార్నింగ్ ఇచ్చేసాను అనమాట. ఈసారి కట్ చేసామంటే అసలు గుండు చేపించేస్తాను, ఇంకెప్పుడు గుండులోనే ఉంటావు, నీకు అసలు జుట్టే రాదని నేను బాగా భయపెట్టేసేస్తాను అనమాట. ఆ దెబ్బతో ఎప్పుడో జుట్టు జోలికి వెళ్ళలేదు. ఇప్పుడైతే ఇంక జుట్టు పెంచుకోవాలనేది. మమ్మీ నాకు తలస్నానం చేపి, మమ్మీ నా జుట్టు పెరిగిద్ది అని అనేది. సండే వస్తే చాలు తలస్నానం చేపిస్తానంటే తనకంటే జుట్టు పెరిగిద్ది అంట. ఎప్పుడు అంటూనే ఉంటుంది, మమ్మీ తలస్నానం చేపి మమ్మీ అని అనేది. ఇషాన్కి అంత ఆకలేదు, అంటే తక్కువ అనుకోండి. ఇంకా నిక్కీకి అయితే అసలు కంపల్సరీ తినకుండా అయితే వెళ్ళదు. అసలు తింటేనే వెళ్ళే స్కూల్కి. ఏదో ఒకటి తినాలి, ఆకలి అని అంటుంది. కంపల్సరీ ఏదో ఒకటి తినాలి. ఇంక ఇషాన్ అప్పుడప్పుడు మారం వేస్తాడు నాకేం తినదని. ఒక్కొక్కసారి అయితే అలానే చేస్తాడనమాట. ఈ మధ్యన అలా ఏం లేదు,
పర్లేదు బాగానే ఉన్నాడు, ఇప్పుడు తినే వెళ్తున్నాడు కంపల్సరీ వాడు కూడా. ఇంకా మా అమ్మకి అయితే కంపల్సరీ కాటుకు పెట్టాలి, బొట్టు పెట్టాలి, అస్సలు అవి లేకుండా అసలు వెళ్ళదు. నేను కూడా చిన్నప్పుడు అలానే ఉండేదాన్ని అంట, కంపల్సరీ కాటుకు పెట్టించుకునేదాన్ని. అంటే నాలాగే నా కూతురు కూడా అలానే ఉంది, కానీ నేను ఎప్పుడు బొట్టు పెట్టుకోలేదు. నేను ఎప్పుడు ఈవెన్ అసలు ఒక్కసారి కూడా పెట్టుకోవాలని అనిపించలేదు, కానీ మాకు మాత్రం కంపల్సరీ బ్లాక్ కలర్ బొట్టు పెట్టాల్సిందే. అయిపోయింది, ఇంకా షూస్ వేస్తున్నాను అనమాట, సాక్స్లు వేస్తున్నాను. అంటే కంపల్సరీ సాక్స్లు వేయాల్సిందే, ఆమెకు వచ్చినా కానీ ఆమె వేసుకోదు అసలు. ఎప్పుడన్నా మనం గట్టిగా అరిసేసి వేసుకోవచ్చు కదా అని అన్నామంటే అప్పుడు ఏడుస్తే వేసుకునేది, లేకపోతే మనమే వేసుకోవాలి కంపల్సరీగా. ఇంకా వీడు ఇంకా మామూలుగా కాదనమాట అసలు. దాని షూకి వీడి షూకి తేడా చూడండి అసలు. 1 ఇయర్లో షూని ఎలా చేసేసాడు అనుకున్నా, అసలు నమ్మలేదు అసలు వీడు ఇట్లా చేస్తాడని. వీడే జాగ్రత్తగా ఉంటాడేమోనని నేను అనుకున్నాను చూడండి. అసలు 1 ఇయర్ కూడా లేదు. ఇంకా ఆమె ఇంకా నీట్గా ఉండిద్ది. డైరీ సైన్ అయితే పెట్టేసేయాలి ఇప్పుడు. అసలు డైలీ మర్చిపోతాను నేను డైరీ సైన్. ఇంకా ఇక్కడ కూడా చూడండి మా అబ్బాయి నీట్నెస్. మా అమ్మాయి డైరీ ఏమో ఎంత నీట్గా ఉంది, మా అబ్బాయి డైరీ చూడండి అట్లతో సహా పీకి పడేసాడు. మామూలుగా కదా అసలు, హౌ గ్రేట్ చూడండి. కనీసం ముందే వెనక పేజీలు కూడా లేవు, అంత నీట్ అండ్ రెడీగా ఉంటాడనమాట. ఇప్పుడైతే నేను ప్రేయర్ చేస్తున్నాను అనమాట. మ్యాక్సిమం ఎప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడైతే చెయ్యను. సో ఈరోజు నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, అందుకని ప్రేయర్ చేస్తున్నాను. మీరు కూడా అందరూ బ్లెస్ చేయండి పిల్లల్ని, మంచిగా రాయాలని, మంచి మార్క్స్ రావాలని. కానీ ఒక మదర్కే తెలుస్తుంది కదా అసలు వాళ్ళు ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు. మనం కూడా అంత టెన్షన్ ఫీల్ అవ్వము, అంత భయపడము, వాళ్ళకంటే ఎక్కువ భయపడతాం అనమాట ఎగ్జామ్స్ వచ్చేసరికి. నేనైతే ఎక్కువ టెన్షన్ పడతాను. వాళ్ళ పోషన్ చూడంగానే నా కళ్ళు గిరిగిర తిరుగుతాయి. అసలు ఎలా చదువుతారు వీళ్ళు, అసలు వీళ్ళు గుర్తుపెట్టుకుంటారా అని చాలా టెన్షన్ పడతాను. కానీ అదేం లేదు, స్కూల్ని బట్టే పోషన్ ఉంటుంది, పర్వాలేదు. నేను వేసిన స్కూల్లో అయితే ఓకే కాదు, గుడ్ అనుకోండి. ఇంకా మంచిగానే చదివిస్తారు, మంచిగా చదువుతారు కూడా వీళ్ళు కూడా. ఈ స్కూల్లోనే వేసాను, కేవీఎం టాలెంట్ స్కూల్ అని సురారంలో. పర్వాలేదు, అంత నీట్ డిసిప్లిన్ కానీ అసలు కేర్, పిల్లలంటే కేర్గా ఉంటారు చాలా. ఇంకా నేను ఇంటికి వచ్చేసి టిఫిన్ చేస్తున్నాను అనమాట. డైలీ నేను చేసే పని ఇదే, వాళ్ళని డ్రాప్ చేయడం, రావడం, టిఫిన్ చేస్తా, సీరియల్ చూడడం, పక్కా సీరియల్ చూడాల్సిందే. సీరియల్ పిచ్చి. అంటే రెగ్యులర్గా అన్ని సీరియల్స్ ఏం చూడాను, రేర్గా 1 or 2 సీరియల్స్ అయితే పక్కా చూస్తాను. ఇంక ఇప్పుడైతే పడుకుంటారనమాట, కంపల్సరీ వాళ్ళు వెళ్ళంగానే పడుకుంటాను. ఒక్కొక్కసారి అయితే టిఫిన్ కూడా చేయను, అలానే పడుకుంటా. ఇంకా ఈరోజు అయితే నేను ఇంకా లేట్గా లేసాను అనమాట పడుకునే. 12 చూసారా, 12:20 అవుతుంది. ఇంకా నేను లంచ్ ప్రిపేర్ చేయలేదు, వాళ్ళు వచ్చేసి టైం అయిపోయింది. చాలా టెన్షన్ పడ్డాను, గబగబా రైస్ పెట్టేశాను. చూడండి ఎండ ఇంట్లో మండిపోతుందో అసలు. ఇంకా పిల్లలు రానే వచ్చారు. ఇక వచ్చేసిన తర్వాత ఇంకా స్కూల్లో విశేషాలు అన్నీ చెప్తానే ఉంటుంది. మా అబ్బాయి కన్నా మా అమ్మాయి చంపేస్తుంది అసలు. అది జరిగింది మమ్మీ, ఇది జరిగింది మమ్మీ, మా టీచర్ ఇలా అంది మమ్మీ, మా ఫ్రెండ్స్ ఇలా అన్నారు మమ్మీ. అసలు అది అలా చెప్తుంటే నేనే గుర్తు చేసుకునేదాన్ని. నేను కూడా స్కూల్ నుంచి రాగానే అలానే చెప్పేదాన్ని. మా మమ్మీ మాత్రం వెళ్ళి మీ డాడీకి చెప్పుకోను అనేది. ఇంకా మా డాడీకి చెప్పేది, మా డాడీ కూడా అంతే ఓపికతో వినేవాడు తెలుసా. ఇంకా నేను ఆయిల్ పెట్టేసుకుంటున్నాను అనమాట, హెయిర్కి హెడ్ బాత్ చేస్తున్నాను. ఇంకా మా వాళ్ళు ఇంటికి వచ్చారంటే ఫస్ట్ ఇంకా కంపల్సరీ హాట్స్టార్లో సోఫియా చూడాలి. సోఫియా అంటే పిచ్చి అనమాట వాళ్ళకైతే, చిన్నప్పటి నుండి ఇంకా అవే చూస్తారు. మీరు నమ్ముతారో లేరో, నేను కూడా అవే చూస్తాను అనమాట. అసలు హాట్స్టార్లో ఏది కొత్తగా వచ్చిందో కిడ్స్కి సంబంధించిన మూవీస్ అని వెతుక్కొని మరి చూస్తానమాట. కొంతమంది అయితే నన్ను ఇప్పటికీ చిన్నపిల్లల సినిమాలు చూస్తున్నావు, నువ్వేమైనా చిన్నపిల్లవా, 2 పిల్లలు ఉన్నారు నీకు అని అంటారు చూసిన వాళ్ళు. బట్ ఆ చిన్నతనంలో ఉన్న అది అయితే పోలేదు. కంపల్సరీ బొమ్మలు కానీ, మూవీస్ కానీ, కిడ్స్ మూవీస్ కంపల్సరీ చూడాల్సిందే. అయితే టమాటా రసం చేద్దాం అనుకుంటున్నా. త్వరగా టమాటాలు కోసేసి కుక్కర్ పెట్టేసాను అనమాట. అంత పెద్ద షెఫ్ని అయితే ఏం కాలే, కానీ నాకు కుదిరినంత వరకు బాగానే వండుతాను. ఇంకా మా మమ్మీ అయితే ఇంకా బాగా వంట చేస్తుంది. బిర్యానీ కానీ, పులావులు కానీ, అసలు అదే పిండి వంటలు కానీ అవన్నీ బాగా చేస్తుంది. ఇంకా త్వరగా టమాటా రసం పెట్టేసినప్పటికీ ఆకలి అంటున్నారు. ఇంకా మొదలెట్టింది నా ఫ్రెండ్. తను ఈ మధ్యనే పరిచయం అయింది. డైలీ తనతో 4-5 టైమ్స్ మాట్లాడకుండా అయితే అసలు ఉండలేను. తను ఉండలేదు. అచ్చంగా ఆడియో కాల్స్ అనుకుంటారేమో, అచ్చంగా వీడియో కాల్లోనే ఉంటుంది. అంటే ఇప్పుడు దాకా నాకు పరిచయం అయిన ఫ్రెండ్స్ అందరిలో కొంచెం స్పెషల్ అనుకోండి, కొంచెం క్లోజ్గా మూవ్ అవుతున్నాం ప్రస్తుతానికైతే. సో అదనమాట. నేను
రీసెంట్గా అంటే ఒక 2-3 మంత్స్ అయింది అంతే మేము పరిచయం అయ్యి. కానీ చాలా మంచిది. వాళ్ళ పాప ఇంకా బాగుంటుంది, బాగా మాటలు చెప్తుంది. పిన్ని బస్సు బస్సు అనేది, నా పేరు కూడా స్పష్టంగా పలకలేదు అది, కానీ ఇంత ముద్దుగా ఉంటాయో దాని మాటలు అయితే. ఇంకా పిల్లలిద్దరికైతే పెట్టేశాను అనమాట. అప్పటికే ఆకలి అంటున్నారు. త్వరగా ఇంకా ఆ టమాటా రసం తెరలంగానే ఇంకా పెట్టేశాను ఇద్దరికి. ఇక వాళ్ళకి పెట్టేసి నేను కూడా వేసుకున్నాను అనమాట తినేద్దామని. ఇంకా స్టార్ట్ చేసాను తింటే. ఇంకా చెప్పాను కదా 4-5 టైమ్స్ కంపల్సరీగా నాతో మాట్లాడకుండా అయితే ఉండదు డేలో అని. ఇంకా మొదలెట్టింది. తిన్నాను దాంతోనే మాట్లాడుతున్నాను. ఏం చేస్తున్నావు ఏంటి, ఇట్లా యూట్యూబ్ ఛానల్లో షూట్ చేస్తున్నాను, నువ్వు పడతావులే అందులో అని చెప్తే నన్ను పెట్టకే బాబు ఎందుకు అని అంటుంది. ఇంకా అలా ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకోవడం, బాధలు షేర్ చేసుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదా, అది ఇదే. ఇంకా నేనైతే అన్నం తింటా అయితే కూల్ డ్రింక్ తాగుతున్నాను అనమాట. అసలు కూల్ డ్రింక్ పిచ్చి అంటే కూల్ డ్రింక్ పిచ్చిదాన్ని నేను. ఇంక తినేసిన తర్వాత ఏం చేస్తాం, పడుకుంటాం. వాళ్ళని పడుకోబెట్టేసి నేను కూడా పడుకున్నాను అనమాట. తర్వాత 5కి లేపేశాను. ఎగ్జాక్ట్ 5కే వాళ్ళ ట్యూషను. ఇంకా 5కి లేపి వాళ్ళని రెడీ చేసి పంపిస్తాను. ఇంకా ఆ టైంలో కూడా ఇక చూడండి, ఇంకా ట్యూషన్కి వెళ్ళమని అసలు గోలే గోల. ఇంకా వాళ్ళకి ఫేస్ వాష్ చేయాలి ఇప్పుడు. ఫేస్ వాష్ చేపించేసి ఇంకా పిలకలు వేయాలి. పిలకలు మొత్తం చెదిరిపోయినాయి చూడండి మా అమ్మాయి. ఇంకా వాళ్ళైతే ట్యూషన్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇక్కడ మా ఇద్దరు బిల్డింగ్లోనే అనమాట. వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు. అయితే ఈశాన్ వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ మమ్మీ చెప్తుంది అనమాట. అది తెలుసుకునే అసలు నేను వేరే ట్యూషన్లో జాయిన్ చేయాల్సింది వాడిని, కానీ సేమ్ క్లాస్ కదా, ఇద్దరికి ఒకే పోర్షన్ ప్రాక్టీస్ చేపించేటప్పుడు కానీ అవన్నీ వాడు బాగా చదువుతాడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అని కావాలని అందులో వేసాను. ఇంకా మా హస్బెండ్ కూడా ర్యాపిడోకి వెళ్తున్నారనమాట ఇప్పుడైతే. ఇంకా డే చూస్తే అలా ఉంది. ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు. ఇంకా బట్టలు మడతేస్తున్నా. ఇంక ఈ బట్టలు మడతేసిన తర్వాత నేను ఎప్పుడు వాషింగ్ మిషన్ నైట్ టైం వేస్తానమాట. మార్నింగ్ అయితే అసలు వెయ్యను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తున్నా ఇప్పుడైతే. ఇక వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసిన తర్వాత గిన్నెలు తోముతున్నా అనమాట. గిన్నెలు తోమేసి ఇంకా కిచెన్ సర్దుకుంటున్నా. ఇంకా ఇప్పుడు వండే పని అయితే ఏం లేదు, ఎందుకంటే మార్నింగ్ చేసిన టమాటా రసం ఉంది, ఇంకా అన్నం కూడా ఉంది మధ్యాహ్నం వండింది. మ్యాక్సిమం నేను అసలు మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి అనేది అసలు ఎప్పుడు వండను. ఇంకా మార్నింగ్ వండిందే నైట్ కూడా సరిపోయేలాగా వండుతాను కర్రీస్ ఎక్కువ. ఆ రైస్ మాత్రం పెడతాను. ఇంకా ఇల్లు చేసేసి ఇంకా పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేసారు, స్నానం చేయించేస్తున్నాను అనమాట వీళ్ళకి. స్కూల్లో హోంవర్క్ అయితే ట్యూషన్లో రాసిస్తారనమాట. సపరేట్గా ట్యూషన్లో హోంవర్క్ మళ్ళీ ఇస్తారు, అది ఇంట్లో చేయాలన్నమాట. వీడికి ఇంకా టేబుల్స్ చదవడం అవ్వలేదు. వాడు చూడండి, నిక్కీ అయితే తినేసి పడుకుంది కూడా, అదిగోండి కుస్తీలు పడుతుంది. ఇంకా నేను బట్టలు తీసేసి వాషింగ్ మిషన్లో నుంచి ఆరేస్తున్నాను అనమాట. ఇంకా వాడు ఇంకా మా అబ్బాయిని వాడికి ఇంట్రెస్ట్ ఉంటేనేమో తొందరగా చెప్పేస్తాడు, లేకపోతే ఇంకా చాలా కష్టం. ఇంకా ఏడుపులు ఇంకా రాగాలు తీస్తూనే ఉంటాడు. ఇంకా బట్టలు క్లిప్ పెట్టేసి ఇంకా వాడికి కూడా అన్నం పెట్టేశాను అనమాట. నేను కూడా ఫ్రెష్ అయిపోయాను స్నానం చేసేసి. ఇంకా ఈశాన్కి పెట్టేసిన తర్వాత నేను కూడా అన్నం తినేసాను అనమాట. ఇంకా వీళ్ళ డాడీ వచ్చేసి లేట్ నైట్ వస్తానన్నారు. ఇంకా నేను వీళ్ళని పడుకోబెట్టేసి నేను కూడా పడుకోవడమేనమాట. ఇంకా రోజు నా డే అయితే ఇలానే ఉంటుంది, ఇలానే స్టార్ట్ అవుతుంది, ఇలానే ఎండ్ అవుతుంది. ఎప్పుడైనా చిన్న చిన్న మార్పులు అనేవి వస్తాయి, లేకపోతే ఇలానే ఉంటుంది అనమాట. సో ఇదే నా వీడియో వచ్చేసి. సో నా వీడియోస్ కనుక నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.